బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతోందా? అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కమాన్ మై డియర్ ఆర్సీబీ పిల్లకాయలు, సిద్ధం కాండి, యుద్ధానికి సిద్ధం కాండి. మొదటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ని, సెకండ్ మ్యాచ్ సిఎస్కే ని వట్టిగానే బొంద పెట్టాం. ఇప్పుడు థర్డ్ మ్యాచ్ రాజస్థాన్ ని రఫ్ ఆడించాలి. ఇంగన్న ఈ పడికల్ ఫామ్ లో ఉన్న తర్వాత రాజస్థాన్ అయితే ఏంది, గార్ది గుడ్డ అయితే ఏంది, వట్టిగానే పిసికి పడేయడమే. అయినా మన వాళ్ళ లాస్ట్ మ్యాచ్ చెన్నైని చిందర పంద చేసేసి వస్తున్నాం. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ అయితే రఫా పిసుకుదాం. ఏంది భయ్యా మీరు పిసికేది అరటి పండు తొక్కు. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ జరిగిన 3 మ్యాచ్లకి వట్టిగానే 3 మ్యాచ్లు గెలిచేసి వస్తున్నా. అది మా రాయల్స్ పవర్ అంటే. ఇక లాస్ట్ మ్యాచ్ అయితే చూసారు కదా, ఎలాంటి విధ్వంసం. నెంబర్ 1 బౌలింగ్ అటాక్ ఉన్న ముంబైని మడత పెట్టేసి వస్తున్నాం. ఇక మీ పిల్ల బచ్చ బౌలింగ్ ఏం లెక్క, ఎత్తి మింగితే ఏకంగా బెంగళూరులో పడతారు. చూద్దాం ఎవరు బొంద పెడతారో. మ్యాచ్ అయిన తర్వాత ఎవరు పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉంటారో. మీ హోమ్ గ్రౌండ్ లో మిమ్మల్ని అప్పిస్తే కథ మొత్తం ఖతర్నాకుంటది. మీరైతే ప్రిపేర్ అయిపోండి. మీ హోమ్ గ్రౌండ్ లో అడుగు పెడుతున్నాం, మిమ్మల్ని వట్టిగానే పిసుకుతున్నాం. పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 లో అడుగు పెడుతున్నాం. పాడికాల్ బ్రో, ఈ జైస్వాల్ దాటుకొని ఎలా అడుగు పెడతారో అది చూద్దాం. మొదటి బ్యాటింగ్ అయినా సరే, సెకండ్ బ్యాటింగ్ అయినా సరే, జాకబ్ డఫీ వేసినా సరే, కృణాల్ పాండ్యా వేసినా సరే, ఎత్తి మింగినా సరే, ఇసిరి మింగినా సరే, ఇక్కడ ఉన్నది మిస్టర్ కన్సిస్టెన్సీ. ఆరెంజ్ కప్ వీరుడు, పానీపూరికా రాజా యశస్వి జైస్వాల్ జరిగిన 3 మ్యాచ్లకే 170 రన్స్ కొట్టా. ఇక ఈ మ్యాచ్ లో అయితే సెంచరీ వట్టిగానే పిసికేస్తా. ఈ జైస్వాల్ పవర్ చూపిస్తా. అరే జైస్వాల్ అన్న, లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే కి ఆర్సీబీ బ్యాటింగ్ అంటే ఏంటో చూపించింది. ఈ మ్యాచ్ లో మనం ఆర్సీబీకి మన రాజస్థాన్ బ్యాటింగ్ ఏంటో చూపించాలి. వాళ్ళైతే సిఎస్కే పైన 250 కొట్టారు. మనం ఈ మ్యాచ్ లో ఆర్సీబీ పైన కనీసం 3 రన్లన్నా పిసకాలి. అరే పిల్ల బచ్చనా, ఎలా ఏం రానో పిసికేది గారిది గుట్టు కొడతాడు. ఆర్సీబీ పైన 3 రన్లు కొడతాడంట. ఈ కృణాల్ పాండే ఈశ్రీ మింగితే ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోతావు. అట్లుంటది మనతోని. అరే పాండే అన్న, పెద్ద పాండే అన్న, అలాగైతే మొదటి ఓవర్ లో బౌలింగ్ అయ్యి చూపిస్తా. ఈ సూర్యవంశీ పవర్ ఏంటో చూపిస్తా. 6 బాల్ 6 సిక్స్లు మింగుతా. మొదటి ఓవర్ లో నరకం ఏంటో చూపిస్తా. బాబు, ఓ పిల్ల బచ్చా బాబు, పోయావా, మర్చిపోయావా? లాస్ట్ మ్యాచ్ లో జస్ట్ 25 బాల్స్ కే 70 రన్స్ కొట్టా. స్వామిలో సిక్స్లు ఏ విధంగా ఉంటుందో చూపించా. ఇక ఈ మ్యాచ్ కి మీ హోమ్ గ్రౌండ్ లో అడుగు పెడుతున్నా. ఈ టీమ్ డేవిడ్ ఏంటో చూపిస్తా. అట్లుంటది మనతోని. బాయ్ డేవిడ్ బాయ్, ఎప్పుడో అవుట్ అయిపోవాల్సిన వాడివి ఏదో టైం బాగుండి నో బాల్ అయ్యి ఉంటావు. లేకపోయింటేనా నీకంత సీన్ లేదు. అయినా బౌలింగ్ అటాక్ లేని టీం పై కొట్టేసి ఓ పెద్ద పోస్ కొడుతున్నావు. మేమైతే మంచి బౌలింగ్ అటాక్ ఉన్న టీం ముంబైని చిందర బందర్ చేసి పడేసినాం. ఎక్స్పెషల్లీ బూమ్రా అన్న బౌలింగ్ కే 2 సిక్స్లు కొట్టినా. అది ఈ సూర్యవంశీ ప్రతాపం అంటే. ఇక మీకైతే ఉంటుంది ఒక్కొక్కరికి